నొప్పి అనేది మనిషి శరీరంలో ఏదో పాడిందని చెప్పే ఒక సిగ్నల్ లాంటిది. చాలా మంది ఏం చేస్తారంటే ఆ పెయిన్ నుంచి పారిపోవాలని చూస్తారు. కానీ బుద్ధుడు, షోపెన్ హెయర్ లాంటి మహానుభావులు వేల సంవత్సరాల క్రితం ఒక విషయం చెప్పారు. జీవితంలో బాధ సహజం, దాన్ని అనుభవించడమే మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒకసారి బంతి బలంగా భుజానికి తగిలింది. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చెప్పింది ఒకటే, పెయిన్ ఉన్నప్పుడు కదిలించుకో, కదిలిస్తే ఇంకా పెయిన్ ఎక్కువైపోతుంది అని. కానీ కొన్నాళ్ళ తర్వాత ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడంటే, పెయిన్ ఉన్నా సరే కదిలించాలి. నొప్పి అంటే కండరాలు బలహీనంగా ఉన్నాయని అర్థం. దాన్ని ఓపికతో కదిలిస్తేనే బలపడతాయి. ఈ విషయం నా జీవితంలో చాలా విషయాల్లో అప్లై అయింది. బాధ ఉన్నప్పుడు ఆగిపోతే మన మనసు కూడా అలాగే ఉండిపోతుంది. కానీ బాధను భరించి దాని నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తే మన మనసు మరింత బలంగా తయారవుతుంది. నిజానికి మన జీవితంలో కలిగి ఎమోషనల్ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ పెయిన్ అవ్వచ్చు. ఆ పెయిన్ ఏం చెబుతుందో గమనించాలి. దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిరాకు పుడితే సిగరెట్ తాగటం, ఇంకొంచెం చిరాకు ఉంటే మందు తాగటం చేస్తారు. నిజం చెప్పండి, మీరు బాధని పోగొట్టుకుంటున్నారా, లేనిపోని సమస్యల్ని కొనుక్కొని మరి తెచ్చుకుంటున్నారా? నిజం చెప్పాలంటే లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మామూలుగా పరిస్థితులు సహకరించట్లేదు, నేను అనుకున్నది జరగట్లేదు అని చెప్పేసి చాలా మంది మద్యానికి బానిస అయిపోతారు, అంటే మందు అవుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు ఉన్న సమస్యల గురించి ఆలోచించకుండా లేని సమస్యలను కొని తెచ్చుకోవడానికి మందు అవుతారు. నిజం చెప్పండి, మందు తాగిన వాళ్ళు ఆరోగ్యంగా ఎన్ని రోజులు బతుకుంటారు? సో మీరు ఉన్న సమస్యల గురించి ఆలోచించకుండా లేనిపోని సమస్యలు కొని మరీ తెచ్చుకుంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ జీవితంలో ఎక్కడైతే ఎక్కువ బాధ ఉందో అక్కడే ఎదుగుదల కూడా ఉంటుంది. కాకపోతే ఆ బాధకు నేను మందు పోస్తాను, పెయిన్ కిల్లర్ వేస్తాను అంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. కాబట్టి ఏదన్నా బాధ వచ్చినప్పుడు, ఏదన్నా పెయిన్ వచ్చినప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి మీరు పెయిన్ ని అర్థం చేసుకొని దాన్ని అనుభవించడం మొదలు పెడితే పెయిన్ అనే పదానికి అర్థం కూడా మీకు తెలియదు. ఎందుకంటే జీవితంలో బాధ అనేది సహజం కాబట్టి.